హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ బ్రీజా 2019 మోడల్. ఇది చాలా బాగుంది కారు. మీరు ఎక్కడ ఓఎల్ఎక్స్లో కానీ మీకు నియర్ బై ఎక్కడ బ్రీజా కావాలి అనుకునేటప్పుడు షోరూంలో వెళ్ళినా వాళ్ళకు ఎక్స్చేంజ్ వచ్చిన కార్లు మీరు చెక్ చేసినా కూడా, లేదంటే మీరు లోకల్ నియర్ బై ఎక్కడన్నా చూసుకున్నా కూడా మినిమం 8.5 లక్షలు ఉంది మార్కెట్. సో 8.5 అంటే దీనికి లక్ష ట్యాక్స్ అవుతుంది. DL1CA B 1903 మెయిన్ ఓనర్ ఫస్ట్ కార్ నెంబర్తోని సర్వీస్ రికార్డు 70,000 కిలోమీటర్లు ఉంది. అప్ టు పిన్ ఒరిజినల్ ఉంది బండి. సో బండికి ఎక్కడ ప్రాబ్లం లేదు. మీరు ఏసీ కూడా కంప్రెసర్ నంబర్ ఉన్నది, చిల్డ్ ఏసీ వస్తుంది. కారు సిద్దిపేటలో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, లాక్ అన్లాక్ బటన్ ఉంది, అప్ టు సర్వీస్ రికార్డ్ స్టిక్కర్స్ ఉన్నాయి. మొన్న నేను ఢిల్లీ నుంచి ఉగాది పండుగ రోజు ముందు రోజు వచ్చినప్పుడు వీడియో పెట్టిన దీన్ని. కొద్దిగా ఉడకొస్తుంది, గాలి బాగా వేడి ఉందండి బయట. సో సీట్ హైట్ అడ్జస్టర్, మనకు చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్, ఇక్కడ చిన్నగా క్రాక్ ఉంది సీట్ కవరు చూడండి. 70,403 అప్ టు ట్రాక్, బ్లూటూత్, స్టార్ట్ అయింది బండి. హారన్ కూడా చూసుకోండి. ఏసీ కూడా చిల్డ్ ఉంది, చాలా చల్లగా ఉందండి. ఏసీ మస్తు వస్తుంది బండిగా. మనకు బ్రీజాలో ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్ ఉండి కార్ ఆగినప్పుడే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. సన్ ప్యాడ్స్ కవర్స్ ఎవి పోలే, సేమ్ రీడింగ్ లైట్స్ 88 ఉంటాయి కాబట్టి మీకు ప్రీమియం ఉంది కారు. చాలా మంచి లుక్ ఉంది, చాలా పర్ఫార్మెన్స్ ఉంది, రీడింగ్ తక్కువ ఉంది. సస్పెన్షన్, టైర్లు, ఇంజన్ ఇన్ని వేల కిలోమీటర్లు అన్నప్పుడు దాని టైమింగ్ చైన్ కవర్ తిరిగేటప్పుడు దాని తిరిగిన బేస్ బట్టే మీకు సెట్ అవుతుంది కాబట్టి బేస్ బట్టే ఉంటుంది. సో చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇండియాలో. బ్రీజా రేటింగ్ కారు, మనకు రీసేల్గా ఉన్న కారు ఇది. చూసుకోండి, ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో యాక్స్ కేబుల్ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకుంటే డైరెక్ట్ ఛార్జింగ్ అవుతుంది, బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. యాక్స్ కేబుల్ పెట్టుకుంటే యాక్స్ కేబుల్ డైరెక్ట్ మనకు హెడ్ ఫోన్స్ వైర్ పాత ఫోన్లో పెట్టుకుంటే డైరెక్ట్ అవుతుంది. వాయిస్ కమాండ్ ఉంది, నేను జస్ట్ ఏసీ కోసం వేసిన. ఈ మోడ్ చేంజ్ కూడా స్టీరింగ్ కంట్రోల్స్ అక్కడ మోడ్ చేంజ్ అవుతుంది, టిక్ 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 అక్కడ అయితే చూసుకోండి. సో అట్లా బండి అయితే నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆటోమేటిక్ మై ఫేవరెట్. నాకు ఇంట్లో కార్ ఆటోమేటికే. నేను 19లో తీసుకున్న బ్రీజా వైట్ కలర్ ఆటోమేటికే. అంతకుముందు తీసుకున్న నేను ఆల్టో ఆటోమేటికే. ఆటోమేటిక్లో మీకు గేర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. పర్ఫార్మెన్స్ అనేది మీకు ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి వెనకాల కూడా చూసుకోండి. సీట్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. బకెట్ సీట్స్ వస్తాయి మీకు. చిన్న ఎన్ఓసి కూడా ప్రాబ్లం లేదండి. ఎవరున్నా వాట్సాప్ పెట్టండి. పిన్ టు పిన్ లాస్ట్ 3 నెలలు అమ్మినాయి, మొత్తం వచ్చేసినాయి. ఏడ కూడా ఒక్క పేపర్ అనేది పెండింగ్ లేదు. పేపర్ పెండింగ్ ఉంచట్లేదు. లాస్ట్ జనగామకు అమ్మినాం, తరిగొప్పలకు అమ్మినాం, జగిత్యాలకు, అదే చెప్పేల గ్రామంకి అమ్మినాం ఎక్స్ప్రెస్. అది కూడా రిజిస్ట్రేషన్ ఈరోజు అయిపోయింది ఆల్రెడీ. వారం లోకల్ అన్నీ అయిపోయినాయి. నిర్మల్కు స్కోడా అమ్మినాం. ప్రతిదీ పిన్ టు పిన్ ఎన్ఓసి ఏ రోజు ఆ రోజే డైరెక్ట్ డాటా పెట్టి అమ్ముతున్నాం. సో మీకు కూడా ఈ అమౌంట్ తక్కువ ఏ రోజు ఆ రోజే కథం. లోకల్ బండ్లు అయితే లోకల్ కూడా వచ్చేటున్నాయి, బయట కూడా వచ్చేటున్నాయి. కుడివైపు చూసుకోండి, పెయింటింగ్ కంప్లీట్ ఒరిజినల్. చాలాసార్లు చెప్పినా ఎప్పుడైనా ఇది ఇట్లా కొట్టినప్పుడు ప్లేన్ సౌండ్ వచ్చిందంటే ఒరిజినల్ అన్నట్టు. ఒకసారి పెయింట్ పడ్డా కూడా దీనికి మందం పడి అది పోతుంది, ప్లేన్ ఉంటుంది. మీకు క్లియర్ తెలిసిపోద్ది, మీకు ఎక్స్పర్ట్ ఎవరైనా గుర్తుపడతారు. సేమ్ 1264 పిన్ టు పిన్ కూడా మీకు గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. బండి ఒరిజినల్ ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. డిక్కీలో కూడా మనం ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడు క్వార్టర్ ప్యానెల్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నది, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి, ఇది కూడా మీకు పిన్ టు పిన్ ఒరిజినల్ ఉన్నది, ఏడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. ఒక్కసారి కూడా స్పానల్ పెట్టలేదు. స్పానల్ పెడితే ఇక్కడ నీకు అచ్చు కనబడుతుంది. సో ఇది బూజు లాంటిది, కానీ స్పానల్ పెడితే నీకు అచ్చు కనబడుతుంది. సో బండి పిన్ టు పిన్. ఎప్పుడైనా మనం ఈ స్పానల్కి అచ్చు పడ్డది అంటే మనకు అది ఓపెన్ అయినట్లు లెక్క. లెఫ్ట్ కూడా చూసుకోండి, లెఫ్ట్ సైడ్ కింద కూడా చూసుకోండి. సో ఇంటీరియర్ కూడా మీకు సాలిడ్ ఉంది. సన్ ప్యాడ్ కవర్స్ వల్లే ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. బయట కూడా మైలేజ్ కూడా మీకు మంచిగా వస్తుంది. మనకి ఎప్పుడైనా ఇక్కడ ఒకటి పట్టి లెక్క వస్తుంది, దీన్ని ఇట్లా అంటే స్క్రాచ్ పడుతుంది. నార్మల్ అంటే ప్లేన్ అవుతుంది. ఆ ప్లేన్ అయ్యింది అంటే మనం దొడ్డు లెక్క చెప్తున్నాను నేను. కారు ఒరిజినల్ అన్నట్టు ఈ మూలలకు కూడా ఈ ఇంకు లెక్క ఈ రబ్బర్ నింపి వస్తుంది. ఆ నింపి వచ్చింది అంటే మనకు ఒరిజినల్ అన్నట్టు. పనేం లేదు, ఇది వరకు రిపేర్ అవ్వలేదు. అద్దాలు మారేటప్పుడు అది కూడా మేము ఇది కూడా బెస్ట్ మీకు పిన్ టు పిన్ ఒరిజినల్ అంటే మొత్తం ఓపెన్ చేసి ఇందాక చెక్ చేసిండు ఒక ఆయన. సో ఓపెన్ టు ఓపెన్ ఒరిజినల్గా. బూట్ ఫ్లోర్ ఎక్కడ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్, లెఫ్ట్ రైట్ కూడా ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంటుంది. ఇది ఎంఆర్ఎఫ్ టైరు, కారు కొన్నప్పటిదే రోడ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. సో పిన్ టు పిన్ మీకు నంబర్ 1 ఉందండి. ఓహో
1903 కార్ నంబరు. దాచుకోను అంటుంది అది. ఈ బలవంతంగా దాచుడు ఎందుకు, ఇదో పరిశాన్. తీసేసిన చింటూ ఇది తీసుకుపోదురా. అది జాక్కోని అంటుంది కాదు నంబర్ ప్లేటు. నన్ను గట్ల పెడతారా నేను ఉండా అంటుంది. ఇంకో క్లిప్ పెట్టమంటుంది. ఎందుకు చూసిరు నంబర్ అందరికి ఎరికేనే అది. తీసేయి ముందర కూడా తీసి పారే. అదే బ్రీజా. బాధలెన్ని కలిగినా కానీ జనకలేదు రేవంత్ అన్న. ఏం పాటలు రాశారు, మస్తు రాశారు. డిఫాగర్ అనేది వానకాలంలో అప్పుడు మనకు కొంచెం ఫాగ్ వచ్చినా డ్రై అవడానికి యూజ్ అవుతుంది. సేమ్ మీకు వైపర్ వాటర్ 3 holes ఉంటుంది ఇక్కడ మీకు. ఇది కూడా కంప్లీట్గా జెన్యున్ షోరూమ్ ఉంది. ఇది కూడా 1264 అని ఏదైతే బార్ కోడ్ ఉందో దాన్ని బట్టే మీకు బేస్ అవుతుందండి. లెఫ్ట్ కూడా చూసుకోండి, క్వార్టర్ ప్యానల్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. వెనకాల ఎడమ అలైవీలు అంటే నీకు జెడ్డీఐలో డ్యూల్టన్ వచ్చి జెడ్డీఐ ప్లస్లో పైన టాప్కు బ్లాక్ కలర్ వస్తుంది టేపు. అది అతికిస్తారు ఉడుకు గాలితోని. జస్ట్ ఒక మిషన్తోని గరం చేసుకుంటే బయట కూడా వేస్తారు. 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. సో అదొకటి ఉంటుంది. అండర్ బాడీ కూడా చూసుకోండి, సీల్ టైరు, సస్పెన్షన్స్. ఇది మనకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ షాకర్స్ కూడా పోలే అంటే తిరిగిన దాన్ని బట్టే ఉంటుందండి. బ్రీజాకి ఒకటే అడ్వాంటేజ్, సైలెన్సర్ తెల్లగా ఉంటాయి మారుతీలలో. అండర్ బాడీలో కూడా మీకు అది ఉంటుంది. ఇది మీకు అంటే పిన్ టు పిన్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్, షాకర్స్ ఇవన్నీ కూడా టైటే ఉన్నాయి. మెకానిక్ని తెచ్చుకోరి. కార్ నంబరు చేసిస్ నంబరు చివర ఇది కార్ నంబర్ అండి, DL1 CAB. మళ్ళీ తర్వాత ఈ ఇంజన్ నంబర్ చివర 197-24. ఈ చేసిస్ నంబర్ చివర 364-38. ఈ నంబరు ఆ నంబర్ చెప్తే మీకు కార్ది పిన్ టు పిన్ వస్తుంది. ఇక్కడ మనకు వాటర్ లాగుడు అంటారు. బురదల నీళ్ళ ఇలా లోపల వాటర్ డ్రై అయినా స్టిక్కర్స్ ఎగిరిపోతాయి. అట్లా నీకు వాటర్ లాగుడు అని సర్టిఫై అవుతుంది. ఏమైంది అంటే ఎక్కడి నుంచి వస్తాడు? ఇవరకు హైదరాబాద్ వేస్తాం. లెఫ్ట్ కూడా చూసుకోండి, వెనకాల డోర్ కింద కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు ఏం ప్రాబ్లం లేదు బండికి అయితే. ఎట్లా చూసినా కూడా మీకు ప్లేన్ ఉంటుంది. ఇక్కడ పిన్ టు పిన్ మీకు ఒరిజినల్ ఉంది కాబట్టి మెకానిక్ని తెచ్చుకున్నాయి. ట్రాక్ చూసుకున్న తర్వాత కొనుక్కోండి. 5 lakhs ఎబో కార్ కాబట్టి ఎక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ ట్యాక్స్ 1,00,000 రూపాయలు అవుతుందండి జెడ్డీఐ కాబట్టి. జెడ్డీఐ ప్లస్ అయితే 110, 120, 140 దాకా అవుతుంది. మీకు ఎవరైనా ఎరుకున్న వాళ్ళు స్పూన్తోని చెంచాగిరి అనేది ఏదైనా ఉంటే చెప్పించుకొని చేయించుకుంటే ఇంకొద్దిగా అవుతుంది. గవర్నమెంట్కి తూట్లు కొడతా ఉంటే 70-80 వేలకు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అది ఎట్లుంటుందంటే ఇన్వాయిస్ను తక్కువ వేయించవచ్చు. అయితే ఇప్పుడు ఎంపరివాహన్కి అయింది కాబట్టి మనది చాలా ప్లేన్ ఉంది డోర్స్ చూడండి. ఈ మీకు సౌండ్ కూడా. సో ఎంపరివాహన్ అప్డేట్ అయింది తెలంగాణ 26వ తారీఖు నుంచి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో అయింది. ఆంధ్రప్రదేశ్లో కార్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒరిజినల్ ఆర్సీ అవసరం ఉండదు. ఓనర్ తంబయాలు ఆల్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఒక పిన్ పెట్టేస్తారు వాళ్ళు పెన్ డ్రైవ్లో. సేమ్ ఇవి కూడా మీకు పిన్ టు పిన్ ఒరిజినల్, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. సో చూసుకోండి, ఏడ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. సో డీజిల్లో మీకు 20+ మైలేజ్ వస్తుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఆటోమేటిక్గా బ్రీజా నేనైతే రిఫర్ చేస్తాను. అండర్ బాడీ మీకు ఎక్సలెంట్ ఉంటుంది. కింద కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లాంటిది ఏం లేదు. ఏడదాకా వచ్చినట మళ్ళీ కొట్టా సార్ ఫోను. అందుకే మనోళ్ళ పంప అంట ఎప్పుడైనా. చింటూకి బ్యానర్ తీస్తురా. చింటూ ఎండ కొడుతుందా? ఎండ నన్నే కొడుతున్నావా అందరిని కొడుతున్నావా చింటరెడ్డి? నా కలర్ ఏం లేదు, నేను కర్రీ పడని నడుతుంది. చింటూ నువ్వు తెల్లగా ఉండాలి. ఏమంటావు? ఫోన్లు నడుతానయా? తిన్నవా 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 వినవాస్ వచ్చింది. అప్పుడు 2000 సినిమా వచ్చింది, దేశముద్ర సినిమా వచ్చింది. అందులో ఉన్నవా ఏందే నీ గొడవ అనేది పాట ఉంటుంది. ఇన్నోవానా అప్పుడు మేము కార్ తీసేది. ఇన్నోవా ఏందే నీ గొడవ అని. బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయి. అంటే పిన్ టు పిన్ మెంబ్రెన్స్ పట్టి అంటారు. ఈ పట్టి కూడా చూసుకోండి. 2019 4వ నెల అని కూడా మీకు చిన్న పైపుల మీద కూడా సంవత్సరం కోడు. సో దీనికి ఉన్న మరకలు కూడా ఏవైతే షోరూంలో మనకు బ్లూ అయితే ఒకలాగా, రెడ్ అయితే ఒకలాగా ఇస్తారో అవన్నీ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ABS బ్రేకింగ్ సిస్టమ్, ఇంజన్ మౌంటింగ్ సిస్టమ్, దానికి సంబంధించిన కవర్ కూడా ఉంది చిన్నవి కూడా. సో మీకు ABS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా డేట్స్తో ఉంటుంది. ఇది కూడా మీకు యాంటీ లాక్ మన కూలెంట్ డబ్బా. ఇది ABS బ్రేకింగ్ సిస్టమ్. మీకు అప్రాన్ లెగ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్. టైమింగ్ కవర్ పడలేదు. జనరల్గా 1,20,000 అట్లా ఇస్తారు.
డ్రైవింగ్ మంచి చేస్తే 1,80,000 వరకు కూడా మీకు పోతుంది. డ్రైవింగ్ సెన్స్ని బట్టి కర్ అని సౌండ్ వస్తుంది. ఏది 1,30,000 దాటిన తర్వాత టైమింగ్లో. సో చేసిస్ నెంబర్ ఇందాక చెప్పిన 3643 అని. బ్రేక్ ఆయిల్ డబ్బా. ఇది కాకుండా మీకు ABS సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, 4 టైర్లకు సపరేట్ పంపిస్తుంది. ECM, ఫ్యూజ్ బాక్స్. 2019 ఇది కూడా మోడల్, ఇది కూడా బాగుంది. 2023 బ్యాటరీ, ఇది కూడా మీకు ఒక 1 year ఉంటుంది. ఎప్పుడైనా ఆటోమేటిక్గా ఈ ఆయిల్ తప్ప, క్లచ్ ఆయిల్ తప్ప వేరే ఏం బేస్ అయి ఉండదు, మామూలుగా పోస్తే సరిపోతుంది. సో ఆలోచించుకోరి. ఇంకేమన్నా మీకు చలేసి ఇంకేమన్నా కార్లు కావాలని కూడా చెప్పుర్రి. 5,50,000 పెట్టి మేము కొన్నాం. 20,000 ఇటు దాకా వచ్చినందుకు అయింది. మీకు ఆలోచన ఉంటే 10,000 మాకు ఇవ్వచ్చు.